తెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. అందరికీ శుభోదయం. తెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ కు స్వాగతం. ఈ వారం ముఖ్యాంశాలు. 1 మార్చి 9, 2026న సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ప్రార్థనా గీతంతో ప్రారంభమైన ఈ వేడుకలో మహిళల సాధికారత, సమాజ నిర్మాణంలో వారి పాత్రపై ప్రసంగాలు జరిగాయి. కరస్పాండెంట్ మదర్ ఎర్నెస్టీన్ ఫెర్నాండెస్ మహిళల సమానత్వం, దయా పురోగతిని ప్రస్తావించారు. నాకు స్ఫూర్తినిచ్చిన మహిళలు అనే అంశంపై విద్యార్థుల జామ్ పోటీ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీలా రాణి ఇచ్చిన ప్రేరణాత్మక సందేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంస్కృతిక కార్యక్రమాలు స్త్రీత్వం యొక్క శక్తి, సృజనాత్మకతను ప్రతిబింబించాయి. ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మర్సీ, ఫిజికల్ డైరెక్టర్ మేజర్ డాక్టర్ పిఎం సెలిన్ రోజ్, శ్రీమతి భారతీ జయలక్ష్మి వంటి విశిష్ట మహిళలను, విద్యార్థి నాయకులను సత్కరించారు. ప్రిన్సిపల్ విద్యార్థుల ఆత్మవిశ్వాసం, బాధ్యతతో ముందుకు సాగి సమాజానికి ఉపయోగపడే సాధికార మహిళలుగా ఎదగాలని ఆకాంక్షించారు. సన్మాన గ్రహీతలు తమ అనుభవాలను పంచుకుంటూ పట్టుదలతో లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. కళాశాలలో విద్యార్థి సంఘ కార్యవర్గ వీడ్కోలు కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రధాన అతిథి డాక్టర్ పివి కృష్ణజీ, ప్రాంతీయ పర్యవేక్షణాధికారి, ఉన్నత విద్యామండలి రాజమహేంద్రవరం వారు విద్యార్థినులు తల్లిదండ్రులను గౌరవించి నిర్దిష్ట లక్ష్యంతో ధైర్యంగా ముందుకు కొనసాగాలని సూచించారు. పీజీయూజీ కార్యదర్శులు కుమారి కె సుజిక, బి లతిక వార్షిక నివేదిక సమర్పించారు. కళాశాల సుపీరియర్ విద్యార్థినులు భవిష్యత్తులో కుటుంబ నిర్వహణలో మెలకువలు పెంపొందించుకోవాలని అన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మర్సీ విద్యార్థులను కళాశాలలో నేర్చుకున్న విలువలను ఆధారంగా చేసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ప్రతిభావంతులైన విద్యార్థినులకు అవార్డులు ప్రదానం చేశారు. విద్యార్థి సంఘం సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిందని ప్రిన్సిపల్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీలా రాణి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సిస్టర్ సుశీల, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సోషల్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. MBA 2వ సంవత్సరం విద్యార్థుల కోసం మార్చి 18, 2026న రిటైల్ ఎక్స్పో నిర్వహించారు. విద్యార్థులు ఉత్పత్తి ప్రదర్శనలు, బ్రాండింగ్, ధరల వ్యూహాలు, వినియోగదారులతో మమేకమయ్యే పద్ధతులను ఆచరణాత్మకంగా ప్రదర్శించారు. న్యాయ నిర్ణేతగా పాల్గొన్న డాక్టర్ శ్రీమతి సోనియా ప్రియదర్శిని విద్యార్థులకు విలువైన సూచనలను అందించారు. ఈ కార్యక్రమం విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, జట్టు కృషి, సంభాషణ నైపుణ్యాలను పెంపొందించడమే కాకుండా రిటైల్ పరిశ్రమలో ఆవిష్కరణ, వినియోగదారుల కేంద్రీకృత విధానాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. మార్చి 5, 2026న సర్ సిఆర్ఆర్ మహిళా కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 కార్యక్రమం ఉత్సాహభరితంగా, సార్థకంగా సాగింది. ఈ కార్యక్రమంలో సాంఘిక శాస్త్రాల విభాగాధిపతి డాక్టర్ పి రత్నమేరి గారు విశిష్ట ప్యానెల్ సభ్యురాలుగా పాల్గొని తన విలువైన అభిప్రాయాలను పెంచుకున్నారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన సమగ్ర మరియు ప్రగతిశీల దేశంగా తీర్చిదిద్దడానికి అవసరమైన విధానాలు, ఆలోచనలు, యువతీ పాత్ర వంటి కీలక అంశాలపై లోతైన చర్చలు జరిగాయి. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన సమగ్ర మరియు ప్రగతిశీల దేశంగా తీర్చిదిద్దడానికి అవసరమైన విధానాలు, ఆలోచనలు, యువత పాత్ర వంటి కీలక అంశాలపై లోతైన చర్చలు జరిగాయి. విద్యార్థులు, అధ్యాపకులు విశేష స్పందనతో పాల్గొన్న ఈ యూత్ పార్లమెంట్ జాతీయ చైతన్యాన్ని పెంపొందిస్తూ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత చురుకైన పాత్ర పోషించాలనే ప్రేరణను కలిగించింది. ఈ కార్యక్రమం ద్వారా యువతలో దేశభక్తి, సామాజిక బాధ్యత, అభివృద్ధి పట్ల కట్టుబాట్లు మరింత బలపడింది. మార్చి 7, 2026న జంతుశాస్త్ర విభాగం వారు పుస్తక ఆవిష్కరణ మరియు ప్రచురణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ISBN నంబర్లతో కూడిన 7 పుస్తకాలను
అధికారికంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ కేఎస్ మాధవీరాణి గారు పశు వైద్య శాస్త్రం, జంతు సంరక్షణ మరియు వ్యాధుల నిర్వహణ భావనలను అనే అంశంపై విలువైన గ్రంథాన్ని రచించి ప్రచురించారు. ఈ గ్రంథానికి ISBN కేటాయించబడింది. ఈ ప్రచురణ కార్యక్రమం ద్వారా జంతుశాస్త్ర విభాగం విద్యా పరిశోధన రంగంలో తన కృషిని మరింత బలపరుస్తూ విద్యార్థుల మరియు పరిశోధకులకు సమగ్ర జ్ఞానాన్ని అందించే దిశగా ముందడుగు వేసింది. మార్చి 10, 2026న సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల ఉపన్యాస మందిరంలో ప్రథమ మరియు అంతిమ సంవత్సరం BDS విద్యార్థుల కోసం ప్రత్యేక అతిథి ఉపన్యాసం నిర్వహించబడింది. పరీక్షా రచన నైపుణ్యాలు మరియు విద్యా వ్యూహాలపై ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ D. ఫాతిమా రాణి విలువైన సూచనలను అందించారు. ఆమె సూచనలో స్థిరమైన అధ్యయన అలవాట్లు, క్రమం తప్పని సాధన, గత ప్రశ్నాపత్రాల వినియోగం, సమయ నిర్వహణ, గుర్తింపబడిన రేఖాచిత్రాలు, స్పష్టమైన శీర్షికలు, చక్కని చేతివ్రాత, భావనలపై దృష్టి, సంక్షిప్తంగా నిర్మాణాత్మక సమాధానాలు ఇవ్వడం వంటి అంశాలు ఉన్నాయి. ఈ ప్రదర్శన అవగాహన సదస్సు విద్యార్థులకు అత్యంత ప్రయోజనకరంగా, ప్రేరణాత్మకంగా నిలిచింది. విద్యార్థుల్లో సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడం, అంతర్గత సంఘర్షణలను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యంపై అవగాహన కల్పించడం లక్ష్యంగా తమిళనాడు ఐకఫ్ ఆధ్వర్యంలో అంతర్గత పోరాటం అనే జాతీయ స్థాయి వెబినార్ నిర్వహించబడింది. ఈ వెబినార్లో మయన్మార్కు చెందిన ఫాదర్ జోసెఫ్ విజయ్ గారు ప్రధాన వక్తగా పాల్గొని బాధితుల మనోభావాలు, సమాజంలో వ్యాపిస్తున్న ద్వేషపూరిత వాతావరణం, వ్యక్తిగత అంతర్గత పోరాటాలపై లోతైన విశ్లేషణను అందించారు. ఆయన ప్రసంగం పాల్గొన్న వారిలో ఆలోచనాత్మక దృక్పథాన్ని కలిగించి సమస్యలను కొత్త కోణంలో చూడగల సామర్థ్యాన్ని పెంపొందించింది. కళాశాల తాజా సంఘటనలను, స్ఫూర్తిదాయక విశేషాలు మరియు థెరేజియన్ కుటుంబం సాధించిన విజయాల సమాహారాన్ని మీ ముందుంచాము. వచ్చే శుక్రవారం కళాశాలలోని మరిన్ని ముఖ్య ఘట్టాలు, కార్యక్రమాలు మరియు చిరస్మరణీయ క్షణాలతో మళ్ళీ కలుద్దాం. నేను మీ జి శాంతిప్రియ, BSc కంప్యూటర్స్ తృతీయ సంవత్సరం విద్యార్థిని. నేను మీ ఏ జాహ్నవి, BSc కంప్యూటర్స్ తృతీయ సంవత్సరం విద్యార్థిని. తదుపరి వార్తలకై వేచి ఉండండి. నమస్కారం. టెరిజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.